కాజ్యంలో తీసుకో. అక్కడ చూడు గిన్నెతో పాలు పెట్టాను చూడరా. మనం కార్జ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా కార్జ్యాన్ని పాలలో కడుక్కోవాలి. అది పచ్చిపాలు. ఎందుకంటే కార్జ్యం కొంచెం వాసన వస్తుంది, స్మెల్ వస్తుంది. పాలతో కడుక్కుంటే అది పోద్ది. తర్వాత ఇందులో కార్జ్యంలో కొంత ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తినేటప్పుడు కొంచెం ఆ ఐరన్ టేస్ట్ తగులుతుంటుంది. అది చాలా మందికి నచ్చదు. అందుకని ఈ పచ్చిపాలతో కడిగితే అది కూడా పోద్ది. అది కాకుండా ఇంక మూడోది ఉంది. ఇప్పుడు ఇది కార్జ్యానికి బ్లడ్ అది అంటుకుని ఉంటుంది. ఆ బ్లడ్ ఇది పచ్చిపాలతో కడిగితే అందులో మలినాలు అవి కూడా కంప్లీట్గా క్లీన్ అయిపోతాయి. అందుకని పచ్చిపాలతో కడగాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ పాలు పోసి పెడదాం మనం. పక్కన పెట్టు. ఇప్పుడు ఆ ప్లేట్లకి పాన్ తీసుకో. వెలిగించు, పోయి వెలిగించు. కార్జ్యం వేపుడికి మసాలా పొడి తయారు చేసుకోవాలి. దేంతో? కొత్తిమీరతో. మనం చేసేదే కొత్తిమీర కార్జ్యం వేపుడు కదా. ఇదిగో కొత్తిమీర, ఇదిగో దీన్ని శుభ్రం కడిగేసి నేను నానబెట్టాను. అర్థమైందా? అది గట్టి తీసుకునే వైపు. ఇదిగో ధనియాలు, ఇది జీలకర్ర, ఇవి ఎండుమిర్చి. ఇలాగే చెప్తాను. ఇక బాండీలు తీసుకో, పైన పెట్టు. ఇది కొత్తిమీర వేసేద్దాం. ఇవి నూనె పోయి చాలు. ఇదా నువ్వు రా, వెళ్ళి శుభ్రం పొడి కొట్టురా. ఇది గిర్వి గారు తొందరరా. యూ గమ్ టీచ్ ఇంగ్లీష్. గమ్ బేబీ గమ్. దిస్ ఐటమ్ గ్రైండ్ సన్నం మెత్తని పొడి. రారా బాబు, నువ్వు కాకపోతుందా? యూ బిగ్ బాయ్. ఓకే అమ్మా, ఉల్లిపాయలు వేసే ఇందులో. మిస్టర్ బిగ్ బాయ్, వాట్? ఉల్లిపాయలు. ఇంగ్లీష్ టెల్ మీ. ఆనియన్. ఓ యూ గుడ్. నాకు ఇంగ్లీష్ నేర్పిస్తావా? పచ్చిమిర్చి ముక్కలు రైట్. ఆ పసుపు కూడా అయ్యి మా కొంచెం కరివేపాకు అయ్యి రైట్. కొంచెం ఉప్పు అయ్యి ఎలా వేయిందా? ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి వేసేద్దాం. ఇలా కాజ్యం కొంచెం సూపర్ కడుగు. వేసాయి పాలంతా పిండేసి వేసాయి. అక్కడ మూతట్లో చూడు, దీని మీద పెట్టేది. మూత పెడదాం. మూత పెడితే బాగా మొగ్గుద్ది. ఒక 10 నిమిషాలు సాధ్యం అంతా దగ్గరికి వద్దు, బాగా ఉడికి దగ్గర. మనం చూసేది వేపుడు కదా, నీళ్ళు అది పొయ్యం. ఈ నూనెలోనే బాగా ఉడకాలి. మూత పెట్టే. రైట్ ఇంకోటి. మనం ఎంత నూనె వేసాం చూడు, ఎంత బయటకు వచ్చింది చూడు. ఇప్పుడు ఈ కార్జ్యంలో నీరు ఉంటుంది, దాంతోపాటు కొవ్వు కూడా ఉంటుంది. చూసా, రెండు కలిపి ఎంత వచ్చినాయో నూనె కింద. ఇప్పుడు ఇందులో మా మసాలా పొడి, గరం మసాలా పొడి చూడు వేసే. నువ్వు పొడి చేసుకొచ్చావు కదా మసాలా పొడి, పౌడర్. ఏమేమి కొట్టుకొచ్చావు చెప్పు. ఇప్పుడు కుకండ్రమ్మా, అదే రోయ్. రెడ్ చిల్ ఆడికి రాదు కానీ బట్టలు ఇంగ్లీష్ కాడికి నువ్వు చెప్పమ్మా. ఆ కొత్తిమీరని మనం నీడలో కడిగి ఎండబెట్టి, తర్వాత ఎండు మిరపకాయలు, ధనియాలు అన్ని కలిపి మిక్స్ చేసినాం. ఓకే, ఇప్పుడు కార్జ్యం వేపుడి రెడీ అయిపోయింది. రా తీసేద్దాం. తీసుకో, ప్లేట్ తీసుకో. రైట్, అక్కడ పెట్టు. కొంచెం కొత్తిమీర వేద్దాం.
కొత్తిమీర కార్జం వేపుడు రెడీ. ముందుగా ఒక బేషన్లో కార్జం తీసుకొని పాలు పోసి మంచి గడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మంచిగా వేయించి నీడలో ఆరబెట్టిన కొత్తిమీరలో వేసి మంచిగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసి అది మంచి గాగినాక దాంట్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు, కళ్యమాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి, కార్జం వేసి కొంచెం సేపు మగ్గించాలి. ఇది మగ్గినాక కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా కలిపి దించుకుంటే కొత్తిమీర కార్జం వేపుడు రెడీ.